నమస్తే, నా పేరు ముదిగొండ రాంబాబు, రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. మిత్రులలో ఆలోచించండి. మన వడ్లకుంట హుసేన్, అన్నప్రెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామం, ముక్కెర బజార్. తను ముక్కెర బజార్లో గత 15 సంవత్సరాల క్రితమే నివాసం ఉంటున్నాడు. ఆనాడే గ్రామ పంచాయతీ అధికారులు ఆయన ఇంటి ముందు గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. 2 దఫాలు గ్రావెల్ రోడ్డు పోయటం కూడా జరిగింది. ఆయనకి ఇంటి నెంబర్లు ఉన్నాయి, ఇంటి పన్నులు ఉన్నాయి, పంపు బిల్లులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి. అయినా ఇటీవల 2 సంవత్సరాల క్రితం అదే గ్రావెల్ రోడ్డుగా ఆనుకొని సైదమ్మ గారని గుడిసె, మిరియాల రాఘవయ్య గారని 2 గుడిసెలు ఆయన ఇంటికి ఆ గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఉన్నాయి. ఆ 2 ప్లాట్లని ఆ గ్రామానికి చెందిన, అగ్రకులానికి చెందిన ఒక పెత్తందారి కొనుగోలు చేసి మన హుసేన్ని నడవనీయకుండా ఈ దారి నాది, ఈ రోడ్డు గ్రావెల్ పోసిన రోడ్డు నాదని చెప్పేసి దిగ్బంధం చేస్తుంటే ఈ మన హుసేన్ ఈ విషయాన్ని అక్కడ ఉన్నతాధికారులైన సెక్రటరీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, స్థానిక అధికారులందరికీ మొరపెట్టుకోవడం జరిగింది. అయినా ఏ అధికారులు స్పందించలేదు. అయ్యా, నేను ఎట్ట నడవాలి, నా కుటుంబం ఎట్ట నడవాలని చెప్పేసినా కూడా ప్రాధాయపడ్డా కూడా పట్టించుకోలేదు. అటువంటి తరుణంలో రజక వృద్ధాల సంఘంగా జిల్లా సెంటర్లో ఉన్న ముసలయ్య గారికి నాకు తెలియజేయడం జరిగింది. ఈ అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్న మేము ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని చెప్పేసి ఆనాటి అధికారులైన పంచాయతీ సెక్రటరీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓలను కలిసి మీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ఇరువురు మధ్యన 12 అడుగుల దారి మేము తీయటం జరిగింది. ఆనాటి నుంచి హుసేన్ హ్యాపీగా నడుస్తాడు. కానీ ఈ 2 నెలల క్రితమే మరలా R&B రోడ్డు కాడ నుంచి సీసీ రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది. అది మన వడ్లకుంట హుసేన్ ఇంటి వరకు పోస్తున్నట్టు గ్రామ పంచాయతీ తీర్మానంలో రాయటం జరిగింది. ఆ తీర్మానంలో చివరి ఇల్లుగా ఉన్న హుసేనే ఉంది. హుసేన్కి ఆపోజిట్లో 2 కొత్త ఫ్లాట్లు తీసుకొని కొన్న, ఎటువంటి అనుమతులు లేకుండా పక్కా ఇల్లు నిర్మించిన ఆ పెత్తందారికి వత్తాసు పలుకుతూ గ్రామ పంచాయతీ అధికారులు తను ఇంటి ముందు వరకు రోడ్డు పోసి మన హుసేన్ రోడ్డు వరకు ఆపారు. ఏంటి మీరు మా ఇంటి ముందు సీసీ రోడ్డు ఆపారని చెప్పేసి మన హుసేన్ గారు అడగటం జరిగింది పంచాయతీ అధికారులని. పంచాయతీ అధికారులు ఒకటే చెప్పారు, ఆ పెత్తందారి ఈ గ్రావెల్స్ పోసిన రోడ్డు తను కొనుక్కున్నాడని చెప్పింది కాబట్టి మేము పోయటం కుదరదని చెప్పడం జరిగింది. మిత్రులారా, అర్థం చేసుకోండి. మనం రజకులం, చదువు రాని వాళ్ళమని చెప్పి, సాగలోలం అని చెప్పేసి, మనకు విజ్ఞానం లేదనుకొని తెలిసి ఒక మూర్ఖంగా అధికారులు మన హుసేన్ని బెదిరించడం జరిగింది. వాస్తవానికి ఏజెన్సీ చట్టంలో మనం ఉన్నాం. ఈ ఏజెన్సీ చట్టంలో ఒకళ్ళ భూమి కొనకూడదు, అమ్మకూడదు. అది కొంటే గింటే ట్రైబలే కొనాలా, మరి నాన్ ట్రైబల్ కొనటం కూడా కూడదు. అది LTR కేసులు అవుతాయని చెప్పేసి, POT యాక్ట్ ఉంటుందని చెప్పేసి అది కొనకూడదనే విషయం తెలిసి కూడా మన అధికారులు వాళ్ళ పక్షాన మాట్లాడుతూ మన హుసేన్ జగ్గదోలటం జరిగింది. మరి ఈ సీసీ రోడ్డు మంజూరు అయిన దాన్ని 100 మీటర్లు అయితే 70 మీటర్లు పోసి చేతులు దులుపుకున్న పరిస్థితి వచ్చింది. పెత్తందారికి వత్తాసు పలుకుతూ వారి ఆదాయ వనరులు వాళ్ళకి ఆర్థికంగా బలపడే విధంగా అక్కడున్న పంచాయతీ అధికారులు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కావున ఈ సమస్యను మనం ఎట్టన్నా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మనని గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ జటిల సమస్యని పరిష్కరించాలని చెప్పేసి హుసేన్ గారిని మనం కలవడం జరిగింది. హుసేన్ గారికి మేము ధైర్యం చెప్పాం. హుసేన్ గారు, నీకు ఏమి కాదు, రజక వృత్తిదారుల సంఘంగా అధ్యక్ష కార్యదర్శులైన చిటికన ముసలయ్య, నేను నీ దారి సమస్యను పరిష్కరించేదాకా నీ వెనక ఉండి పోరాటం చేస్తామని చెప్పాము. అందులో భాగంగానే ఈ నెల 13వ తారీఖు 6వ నెల గురువారం 10 గంటలకల్లా MRO ఆఫీస్ అన్నప్రెడ్డిపల్లిని ముట్టడి చేస్తాం. రజకులందరినీ ఏకం చేస్తాం. ఈ విషయాన్ని అక్కడ తేల్చే విధంగా, ఇది మంజూరైన రోడ్డుని కొనసాగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. మిత్రులా, మీరు అర్థం చేసుకోండి. మనం రజకులం, మన జాతిని అణగార్చిన అగ్ర కులాలు, పెత్తనదారులు అణగదొక్కి మన పైన స్వారీ చేసే పరిస్థితి వస్తుంది. ఈ ఎటుపోతుంది ఈ కాలం, మీరు అర్థం చేసుకోండి. ఒక మనిషి నడవడానికి దారి లేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారంటే అది గ్రావెల్ పోసిన గవర్నమెంట్ రోడ్డుని కూడా ఆక్యుపై చేసిన కూడా ఉన్నత అధికారులు పట్టించుకోవటం లేదంటే పెత్తందారులకి రానున్న కాలం ఈ వ్యవస్థ మొత్తం సహకరించే విధంగా ఉంది. మనం నష్టపోయే పరిస్థితిలో ఉన్నాం. మనమంతా ఒక తాటి మీద నడవలసిన అవకాశం వచ్చింది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఈ నెల 13వ తారీఖు మనం పికెటింగ్ కార్యక్రమం తీసుకున్నాం. అన్నప్రెడ్డిపల్లి MRO ఆఫీస్ని మీరు కూడా సహకరించి మీరందరూ ఐక్యమై వచ్చి మన హుసేన్ని ఆ దారి సమస్యల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మిత్రమా, మీరు అర్థం చేసుకోండి. ఈ విషయం మీద అనేక రకాల సమస్యలకు, బాధలకు లోనయ్యి మన హుసేన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అనారోగ్య పరిస్థితికి దారి తీయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ
హుస్సేన్ భార్య అయితే ఆరోగ్య పరిస్థితి ఏ క్షణాన ఈ మనేదిగా తట్టుకోలేక చనిపోయే పరిస్థితి ఆరోగ్య క్షీణించింది. కావున వారి కుటుంబాలను మనం ఆదుకోవాలా. మనం సంఘంగా కాకుండా ఈ రజకుల జాతిని ఎవరిని ముట్టుకున్నా వీళ్ళందరూ ఒక అందరిలాగా వస్తారు, వీళ్ళందరికీ ఒక అండ ఉందనే విషయాన్ని తెలియజేయడం కోసం మనం పోరాటం చేస్తున్నాం. మీకోసం మేము ఒక అడుగు కాదు 10 అడుగులు ముందుకేసైనా మిమ్మల్ని కాపాడటానికి మేము ముందుకు వస్తున్నాం. మీ వెనక మేమున్నాం అనే ఒక ధైర్యం మీకు నింపుతున్నాం. కావున మీరు ఈ సమస్య పరిష్కారానికి ఈ అనపరేడుపల్లి ఒక్కరోజు ముట్టడి కోసం మీరు హాజరై హుస్సేన్ దారి సమస్యను పరిష్కరించి వాళ్ళ కుటుంబానికి చేయాల్సిన న్యాయం జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాం. జై రజిక, జై జై రజిక.